అంటారు. ఎర్రచందనంతో చేసిన వస్తువుల్ని వరకట్నంగా ఇవ్వడాన్ని వీళ్ళు గొప్పగా గర్వంగా భావిస్తారట. ఎర్రచందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్రచందనంతో చేసిన పూసల్ని బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ కేజీ ఎర్రచందనం దుంగ నుంచి చైన్లు, పూసలు తయారు చేసి అమ్మితే సుమారు 25,000 వస్తుంది. టన్ను ఎర్రచందనం అక్కడ 2.50 కోట్లు పలుకుతుంది. కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగిపోతుంది. ఎర్రచందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా అలాగే థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తూ ఉంటారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్రచందనం మొక్క ఉంటే అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువులు తయారీకి దీనిని అమ్ముతారు. అలాగే ముఖ సౌందర్యం కోసం క్రీములు